హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు నౌస్ క్రాఫ్టిక్స్. ఇదైతే జోరో కటానా గైడ్లో పార్ట్ 2. సో పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కామెంట్ సెక్షన్లో మన వీడియో అయితే పిన్ చేస్తాను, వెంటనే చూసేయండి. సో ఈ పార్ట్ 2లో మనం చేయబోతుంది ఏంటంటే మన కటానాని ఎలా స్ట్రాంగ్గా చేసుకుంటాం అండ్ దీనికి కావాల్సిన కలర్స్ ఏంటి, ఏం కలర్స్ నేను వేస్తున్నాను, సో ఇదంతా ఈ పార్ట్లో అయితే చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కటానాని స్ట్రాంగ్ చేయాలంటే నేను దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఓన్లీ ఆ ఫెవిక్విక్ వాడేసి స్ట్రాంగ్ చేయడం. సో అది చేస్తే మనకు అయితే ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏంటంటే మనం ఫెవిక్విక్ వాడడం వల్ల ఆ ప్లాస్టిక్ టైప్ అయిపోతుంది కార్డ్బోర్డ్ మొత్తం. సో మనకి పెయింట్స్ అయితే దాని మీద వర్క్ అవ్వవు. దానికి మళ్ళీ మనం ఒక డక్ట్ టేప్ మొత్తం స్టిక్ చేసి ఆ తర్వాత పెయింట్ అయితే చేసుకోవాలి. సో దానితో పోల్చుకుంటే ఈ ప్రాసెస్ కొంచెం ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. సో నేను ఫస్ట్ వచ్చేసి ఫెవికాల్ అండ్ వాటర్ సేమ్ అమౌంట్లో తీసుకుంటున్నాను. సో తీసుకొని రెండింటిని ఒక బ్రష్తో అయితే మిక్స్ చేసుకొని నా దగ్గర అయితే టిష్యూ పేపర్స్ ఉన్నాయి. సో టిష్యూ పేపర్స్ అయినా పర్లేదు, న్యూస్ పేపర్స్ అయినా పర్లేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే ఆ రెండింటిని తీసుకొని మన ఫెవికాల్ వాటర్ కలుపుకొని ఒక మిక్చర్ తయారు చేసుకున్నాము. ఈ మిక్చర్ని ఆ టిష్యూ పేపర్తో మొత్తం మన స్వాడ్ మొత్తాన్ని కవర్ చేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నలాగా సో ఎంత ఎక్కువ ఫెవికాల్ పెట్టుకుంటే మనకైతే అంత స్ట్రాంగ్ ఉంటుంది. అలాగని మనం వాటర్ ఎక్కువ వాడామంటే ఆ కార్డ్బోర్డ్ అనేది కొంచెం మొత్తం లిక్విడ్ ఉంటుంది కాబట్టి ఆ కార్డ్బోర్డ్ మొత్తం బెండ్ అయిపోతుంది. సో అది నేను ఒక చిన్న మిస్టేక్ చేశా. నేను ఎక్కువ వాటర్ అయితే కొంచెం కలిపేశాను. సో దానివల్ల నా బ్లేడ్ అయితే ఉంది కదా, ఆ బ్లేడ్ మొత్తం కొంచెం అయితే బెండ్ వచ్చింది. సో మీరైతే రెండు సేమ్ అమౌంట్లో అయితే తీసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే అది ఖచ్చితంగా కార్డ్బోర్డ్ని బెండ్ చేసిద్ది. అండ్ నేను మొత్తం టిష్యూస్తో కవర్ చేసేసిన తర్వాత ఓవర్ నైట్ అయితే నేను దాన్ని డ్రై చేయడానికి పెట్టేశాను. అండ్ తర్వాత రోజు మార్నింగ్ క్లిప్ అది. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఈ కటానా మొత్తం స్ట్రాంగ్గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి 2 ప్రాసెస్ ఉంటాయి. ఎయిదర్ మనం ఇప్పుడైతే ఎలా ఉందో అలాగా దీని మీద పెయింట్ చేసేసుకోవచ్చు. కానీ ఇంకా స్మూత్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఇంకొక లేయర్ టిష్యూస్ వేసుకొని సో దాన్ని మనం శాండ్ పేపర్తో శాండ్ చేసుకొని అప్పుడు చేసుకుంటే ఇంకా కొంచెం స్మూతర్ అయితే మనకి ఉంటుంది రిజల్ట్లో అయితే. సో నేనైతే అన్ని లేయర్స్ వేయాలనుకోవట్లేదు. నేను ఈ 1 లేయర్ మీద పెయింట్ చేసేస్తున్నాను. సో పెయింటింగ్లో అయితే మళ్ళీ చెప్తాం. ముందుగా నేను హ్యాండిల్కి అయితే మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నాం. హ్యాండిల్కి వచ్చేసి 2 రింగ్స్ అయితే ఉన్నాయి నేను చూసిన జోరో కటానాలో. సో ఆ డిజైన్ అయితే నేను ఫాలో అవుతున్నాను. సో హ్యాండిల్కి 2 రింగ్స్ ఉన్నాయి అండ్ ఆ 2 రింగ్స్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ మొత్తం అయితే బ్లాక్ ఉంటుంది. హ్యాండిల్లో మేజర్ పార్ట్ అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రొటెక్షన్ది అండ్ లాస్ట్లో ఎడ్జ్లో అయితే అవుతుంది కదా. సో ఈ రెండింటికి అయితే నేను గోల్డ్ వాడదాం అనుకుంటున్నా. సో నేను గోల్డ్ నాకైతే డైరెక్ట్ కలర్ లేదు. సో నేను మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో అది వర్క్ అయితే గోల్డ్ వేస్తా, లేకపోతే నా దగ్గర ఇంకా వాటర్ కలర్స్ ఉన్నాయి. సో వాటితో అయితే నేను పెయింట్ చేసేస్తా. గోల్డ్ డైరెక్ట్ కలర్ నా దగ్గర లేకపోవడంతో నేనైతే వాటర్ కలర్స్ అయితే దీన్ని పెయింట్ చేశాను. సో వాటర్ వేయడం వల్ల కొంచెం అయితే ఇది కొంచెం తడి అయితే అయ్యింది. నెవర్ మైండ్, కానీ మనకి ఆల్రెడీ ఫెవికాల్ వేసాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సో ఇప్పుడు వాటర్ పడినా అది కొంచెం స్ట్రాంగ్, అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్ట్రాంగ్గానే అయ్యిద్ది ఇంకా. సో నో ప్రాబ్లం దానివల్ల అయితే. అండ్ బ్లేడ్కి వచ్చేసి నేను అయితే మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నా. ఈ మార్కింగ్స్లో కింద రెడ్ అండ్ పైన బ్లాక్ అయితే డిజైన్ ఉంది. సో ఈ డిజైన్ ప్రకారం నేనైతే మొత్తం పెయింట్ చేసుకుంటున్నా. అండ్ పెయింటింగ్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. మన కటానా కూడా మేకింగ్ ప్రాసెస్లో ఎండ్కైతే వచ్చేసింది. సో దీనికి ఇప్పుడు మనకి లాస్ట్లో అయితే చిన్న డీటెయిలింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే చేశా కదా చిన్న మార్కింగ్స్ పెన్సిల్తో, అవైతే అంత యాక్యురేట్గా లేవు అండ్ పెయింటింగ్ కూడా నేను అంత యాక్యురేట్గా వేయలేదు. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న బ్లాక్ ఫైన్ లైనర్స్తో మొత్తం అయితే డీటెయిలింగ్ అయితే ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇది మన ఫైనల్ రిజల్ట్ వచ్చేసి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.
సో నెక్స్ట్ వీడియోలో అయితే మియోల్నీర్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అందరికీ.